ఏంటి అందరూ షాక్ అయ్యి ఉన్నారా? ఎప్పుడు లగ్జరీ విల్లాస్, అపార్ట్మెంట్స్, ఆఖరికి లాస్ట్ ఎపిసోడ్లో 1 BHK కూడా చూపించిన మాన్సా పొలాల్లో ఇలా గ్రీనరీ చుట్టూతా ఉంది అని అనుకుంటున్నారా? ఎస్, ఈ కరోనాలో అందరూ డిజైర్ చేసింది ఏంటండి? ఫామ్ హౌసే కదా. సో ఇవాళ మనం చూడబోయేది ఒక 4 acresలో ఉన్న ఫామ్ హౌస్. ఒకసారి చూసేద్దాం. సో ఈ ప్రాపర్టీ అంతా ఇట్స్ 4 acre ప్రాపర్టీ అండి. దీంట్లో మనకి మామిడి చెట్లు, జామ చెట్లు, స్టార్ ఫ్రూట్స్ అని ఇలా ఒక 18 varieties ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే ఫామ్ హౌస్ అంటే ఏంటంటే ఉన్న దాంట్లో జస్ట్ మనం ఒక 10% ఏరియానే తీసుకుని సాలిడ్ కన్స్ట్రక్షన్ చేస్తాము. సో బిఫోర్ ఆ ఫామ్ హౌస్ ఏంటి, ఇంటీరియర్స్ ఏంటి, వీటన్నిటికంటే ముందు ఆర్కిటెక్చర్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ల్యాండ్స్కేపింగ్. అంటే ఇప్పుడున్న పరిస్థితికి మన కూరగాయలు మనమే పండించుకుని మన కావాల్సిన నిత్యావసరవన్నీ మన దగ్గరే ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది. మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది ఈ కరోనా టైంలో. సో ఈ ఫామ్ హౌస్ వల్ల అదొక మేజర్ అడ్వాంటేజ్ ఉంది. సో మనకు కావాల్సిన వెజిటబుల్స్, ఫ్రూట్స్, కరివేపాకు, ఇలాంటి మెంతికూర, ఇలాంటి కిచెన్ గార్డెనింగ్ ఇవన్నిటి కూడా మన విల్లాస్లోనే మనం పెంచుకుంటున్నాము. కానీ ఫామ్ హౌస్ ఉంటే దానికి 10 కదా, మన పక్కింటి వాళ్ళకి కూడా ఇచ్చేయచ్చు. సో ఈ ఫామ్ హౌస్లో ఏమేమి పెంచవచ్చు అనేది ఇంకా అది ఎండ్లెస్ సబ్జెక్ట్. బట్ ఎంట్రన్స్ మీరు చూసారు కదా. సో అటు ఇటు వచ్చేసి కంప్లీట్ ప్లాంటేషన్స్. ఇప్పుడు మనం సాలిడ్ స్ట్రక్చర్ అంటే అక్కడ ఉండి మనం ఎంజాయ్ చేసే ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్కి ఎంటర్ అయిపోతాం. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మీకు చూపించేటప్పుడు నేను ఏ మటీరియల్స్ వాడాను, ఎంత స్క్వేర్ ఫీట్లో చేశాను, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఈ ఎపిసోడ్ నేను ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, నా దగ్గరకు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు క్లయింట్ ఏ రిక్వైర్మెంట్స్తో నా దగ్గరకు వస్తారు, వాళ్ళు ఎలా అడుగుతారు, దాన్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేస్తాను అనేది ఆ క్లయింట్నే అడిగి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు నాకు వచ్చిన క్లయింట్ బేస్ చేసుకొని నన్ను వేరే వాళ్ళకి సజెస్ట్ చేయటం నా సక్సెస్కి ఎంత గుర్తింపు తీసుకొస్తుందో, అదే క్లయింట్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఇస్తే నాకు వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. సో యూ గోయింగ్ టు మీట్ మై క్లయింట్. ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన బాలకిషన్ గారిదే ఈ ఫామ్ హౌస్. లెట్స్ మీట్ హిమ్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లోదానే కాకుండా ఈ ఫామ్ హౌస్ కూడా ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఇదేంటంటే ఈ 7 episodes చూసారు కదా మీరు. దాంట్లో మనము ఏ మటీరియల్స్ వాడాము, ఎట్లా అప్రోచ్ అయ్యారు మాత్రమే చెప్పాము. కానీ రిక్వైర్మెంట్ ఏముంటుంది క్లయింట్ది అనేది మేజర్ కదా. ఫస్ట్ మీరు ఏ రిక్వైర్మెంట్తో నా దగ్గరకు వచ్చారో మీ నోట్ ద్వారానే ప్రేక్షకులకు చెప్దాం ఇవాళ. ఓకే, యాక్చువల్లీ ఫస్ట్లో మేము ఇక్కడ టైం కన్సర్న్ తీసుకున్నామండి. ఆల్రెడీ మీరు మా ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ వర్క్ స్టైలు, మీ వర్క్మెన్షిప్ మాకు చాలా నచ్చాయి. మాకు బేసికల్ ఇక్కడ మాకు ఫస్ట్ కావాల్సింది వర్క్ కన్స్ట్రెంట్, టైం కన్స్ట్రెంట్. దాంట్లో మాకు మేము ఏంటంటే అప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉండి పిల్లలు బోర్ అవుతున్నారు. ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసి రావాలని మీ దగ్గరికి మేము అప్రోచ్ అయినప్పుడు ఒక 90 daysలో విత్ ఇంక్లూడింగ్ ఇంటీరియర్ కంప్లీట్ చేసి ఇస్తా అన్నారు. సో దానివల్ల ఈ ప్రాజెక్ట్ మీకు ఇచ్చాము. మేము అనుకున్నట్టుగా మీరు టైం పీరియడ్లో కంప్లీట్ చేసి వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా దీనికి నాకు పట్టింది, నేను కరెక్ట్గా 3 daysలో మొత్తం డిజైన్ ఫినిష్ చేసేసాను. తర్వాత అప్రూవల్స్, పేమెంట్ ఎక్కడ డిలే చేయలేదండి. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లయింట్స్ ఐ ఎవర్ హ్యాడ్. అండ్ ఫినిషెస్ కానీ లేకపోతే హోమ్ థియేటర్ ఎక్విప్మెంట్ కానీ మేము ఎట్లా ప్లాన్ చేసుకొని ఎలా ముందు ఆర్డర్ చేస్తే వస్తుంది 2 monthsకి, అలాంటివన్నీ ముందే అనుకుని ప్లాన్ చేసుకుని సెలెక్షన్స్ చేసేసి కాస్ట్ ఇన్ సీటు అండ్ ప్రీ కాస్ట్ అని 2 works ఉంటాయి. కాస్ట్ ఇన్ సీటు అంటేనేమో సైట్లోనే జరగాలి, సివిల్ వర్క్, ఎలక్ట్రికల్స్ ఇవన్నీ. దే హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. సివిల్ టీమ్ అంతా వాళ్ళదే ఉండింది. సో అవన్నీ చాలా స్ట్రాంగ్గా చేయించారు. మనకి ప్రీకాస్ట్ అంటే అక్కడ నుంచి మాడ్యులర్ లైక్ ఫర్నిచర్స్, కిచెన్స్ మనం ఆర్డర్ ఇచ్చినవి కూడా ముందుగానే ఆర్డర్ ఇచ్చేసి సెలెక్షన్స్ ఫర్ ద కలర్స్ అవన్నీ కూడా ఎక్కడ డిలే చేయకుండా ఇచ్చినందుకు. అండ్ మీరు కూడా చాలా ఫాస్ట్ కంప్లీట్ చేశారు యాక్చువల్లీ సెలెక్షన్స్ కానీ ఇది కానీ. దానివల్ల 90 daysలో వీ కుడ్ కంప్లీట్ ఇంక్లూడింగ్ సివిల్ స్ట్రక్చర్, ఇంటీరియర్స్, కర్టన్స్, సోఫాస్, సెంటర్ టేబుల్స్,
ఇంచ్ ఫ్లవర్ వాష్తో సహా మొత్తం డాట్ 90 డేస్లో ఫినిష్ చేస్తాం ఈ ప్రాజెక్ట్. సో స్ట్రక్చర్ గురించి కాకుండా అంటే ప్రేక్షకులకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అడుగుతున్నాను సార్. లైక్ 4 acresలో ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నాం కదా, ర్యాండమ్గా చేయలేము. అంటే మామిడి చెట్లు అట్లా ఇక్కడ అంటే అట్లా మీరేమన్నా అనుకుని చేశారా, ఇంటికే అవసరం పడేది, లేకపోతే ఇట్లా ఫ్రూట్సే ఎక్కువగా అట్లా ఏమన్నా స్పెషల్గా చేశారా, లేకపోతే హ్యావ్ యూ గివెన్ ఇట్ టు సంబడి? ఎందుకంటే నేను మొక్కలది నేను టేక్ కేర్ చేయలేదు. సో బేసికల్గా ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలన్న ఒక ప్లాన్తో వెళ్ళామండి. రైట్. ఏమేమి ఉన్నాయి? జామ, మామిడిలో కూడా ఒక 10 వెరైటీస్. ఓకే. సీతాఫల్, ఓకే, అండ్ దానిమ్మ, స్టార్ ఫ్రూట్. ఓకే, అల్ల నేరేడు పళ్ళు కూడా ఉన్నట్టుంది. సో ఫ్రెండ్స్ రావడం కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రావడం వాళ్ళు ఈ కరోనా టైంలో బాగా యూటిలైజ్ అయినట్టు. మెయిన్ ఎస్పెషల్ మేము ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసింది కూడా అందుకే. ఉండి బోర్ అయ్యి కొంచెం మళ్ళీ సిటీ అట్మాస్ఫియర్ కి దీనికి సంబంధం ఉండదు కదా. అవును అవును. ఫ్యామిలీ కిడ్స్ ఆర్ హ్యాపీ. వెరీ వెరీ. సో అయితే ఈ ఇంటీరియర్స్ స్ట్రక్చర్ గురించి చెప్పాలి అని అంటే మనం సిటీస్లో కన్స్ట్రక్ట్ చేసినట్టు ఇట్లా లావిష్ మటీరియల్స్ కానీ లేకపోతే జాజీ థింగ్స్ ఏమి ఉండవు. వెరీ సటిల్, అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉండాలి కాబట్టి వెరీ సింపుల్ అండ్ సూదింగ్ దాంతో చూసాము. ఒకసారి లోపల వెళ్ళి చూసాం. సో ఈ ఇంట్లో నాకు బాగా నచ్చింది మెయిన్ డోర్స్. అంటే హైట్ కానీ లేకపోతే మనం పెట్టినట్టు హ్యాండిల్ మనం అనుకుంది దొరికింది కదా. సో అట్లా మీకు ఏమైనా నచ్చిన ఏరియాస్, ఎలిమెంట్స్, మీ ఫేవరెట్ కానీ మీ ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్ ఎక్కువ అప్రిషియేట్ చేసిన ఏమున్నాయని? బేసికల్గా ఈ మెయిన్ డోర్స్ అనే వరకు మనం ఫామ్ హౌస్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం గాలి వెళ్తురు ఎక్కువ రావాలి, ఎక్కువ మనకు అది ఉండాలన్నట్టు డోర్ సైజెస్ కూడా మీరు సజెస్ట్ చేసినట్టు పెద్ద హైట్ కానీ విత్ కానీ మీ సజెషన్ వెళ్ళాం. దట్టు ఆల్ టేక్ వుడ్. పిల్లలకు సంబంధించి పైన ఒక హోమ్ థియేటర్, జస్ట్ లాంచ్ టైప్ ఒకటి కూర్చొని, గజేబో, బయట స్విమ్మింగ్ పూల్, ఈ ఓపెన్ ఏరియాలు ఇక పిల్లలకి చాలా ఇంట్రెస్ట్. నాకు తెలిసి పిల్లల ఫేవరెట్ ఏరియా హోమ్ థియేటర్ కావచ్చు. అండ్ ఈ ఇంటీరియర్ కాన్సెప్ట్ లో కర్టెన్స్ కానీ దీనికి నేను చెప్పుకోవాలి అంటే ఈ మా ఫామ్ హౌస్ లో మొత్తం కూడా గ్లాస్ ఎలివేషన్ తోనే ఉంది. మెయిన్ అట్రాక్షన్ తెచ్చింది కర్టెన్స్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది కర్టెన్స్ కి అట్రాక్షన్. ఆ కర్టెన్ బిజినెస్ బాగా వచ్చిందంట తర్వాత. ఫామ్ హౌస్లో సాలిడ్ స్ట్రక్చర్ ఎంత ఏరియాలో కట్టాలి, సరిపోతుందా లేదా, స్పేస్ ఎక్కువ ఉంది కదా అంతా మనదే కానీ ఎంతలో కట్టుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ రిక్వైర్మెంట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎన్ని బెడ్రూమ్స్, ఎన్ని హాల్స్, హోమ్ థియేటర్ కావాలా లేదా, కిచెన్ ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ క్లయింట్స్ ద్వారా మనం ఫస్ట్ తీసుకుంటాం. సో ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ తర్వాత మనం ఓపెన్ స్పేస్లో నాకు అనిపించింది స్విమ్మింగ్ పూల్, గజేబో, లాన్, ఓపెన్ ఏరియా ఇవన్నీ అడిషన్ అని చెప్పి. సో దాని కాంపౌండ్ వాల్ పెరిమీటర్ వచ్చేసి మేము 800 స్క్వేర్ యార్డ్స్ తీసుకొని అందులో సాలిడ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసాం. కాంపౌండ్ వాల్, దీనికి కావాల్సిన ఫెన్సింగ్ ఎందుకు ఉంది అనుకుంటున్నారా? మరి ఫామ్ హౌస్ కదండి, పాములు వస్తాయి, ఇంకేదైనా హార్మ్ఫుల్ రెప్టైల్స్ వస్తాయి, లేదా సెక్యూరిటీ పర్పజే అనుకోవచ్చు. సో దానికి అంతటికి ఈ ఎలక్ట్రికల్ మెష్. మరి అది కవర్ చేస్తా ల్యాండ్స్కేపింగ్లో ఏం పెట్టాం? రెడ్ కాలరుమా. సో ఈ ప్లాంట్ని రెడ్ కాలరుమా అంటాము. అది బ్యూటీ యాడ్ చేయటమే కాకుండా వైట్కి రెడ్ కొంచెం కాంట్రాస్ట్గా కూడా ఉంటుంది. సో దానికి దిస్ ఇస్ అ థ్రెషోల్డ్ అండ్ వుడెన్ డెక్ ఫ్లోరింగ్ విచ్ ఇస్ వాటర్ ప్రూఫ్. అది మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి కనెక్ట్ అవుతుంది. ఇది వుడెన్ ఫ్లోరింగ్, ఇది వాటర్ రెసిస్టెంట్ ఇంజనీర్డ్ వుడెన్ ఫ్లోరింగ్. దీంట్లో ఈ స్పీకర్స్ మీరు చూస్తే ఇన్సర్టెడ్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు మనం పాటలు అవన్నీ కూడా ప్లే చేసుకోవచ్చు. బికాజ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అ స్విమ్మింగ్ పూల్, ఇందులో జకూజీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఫిల్ చేయలేదు, కాకపోతే దాని నుంచి వాటర్ డ్రిప్పర్స్ కానీ లేకపోతే అన్నీ ఇట్ ఈస్ సొఫిస్టికేటెడ్లీ డన్.
అండ్ ఈ వుడ్డే ఎందుకు ఇచ్చాము అని అంటే దీనికి ఏ గ్రనైట్ ఇచ్చినా ఏం చేసినా కూడా కొంచెం కలర్ మారే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే వాటర్ స్టాగ్నేషన్ మోడ్స్ ఉంటాయి, కరెక్ట్గా స్లోప్స్ లేకపోతే ప్రాబ్లం. సో వీటన్నిటికీ గ్రూవ్స్ ఇచ్చేసి వుడెన్ ఫ్లోరింగ్ ఇవ్వటం వల్ల మెయింటెనెన్స్ కూడా ఇష్యూ అవ్వదు. దీన్ని మళ్ళీ పాలిష్ చేసుకుంటే మళ్ళీ కొత్త దానిలాగే అయిపోతుంది. అండ్ వన్ మోర్ రీజన్ ఫర్ దిస్ వుడెన్ ఫ్లోరింగ్ ఏంటంటే మనము స్విమ్మింగ్ పూల్ నుంచి వెట్గా బయటకు వచ్చినప్పుడు గ్రనైట్ అయినా టైల్ అయినా మార్బుల్ అయినా స్కిడ్ అవుతుందండి. ఇదైతే స్కిడ్ అవ్వదు, ఫ్రిక్షన్కి కూడా ఇది యూజ్ అవుతుంది. సో వన్ మటీరియల్ విచ్ ఈజ్ ఆల్సో ఎస్థెటికలీ బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైమ్ మెయింటెనెన్స్ ఇస్ లిటిల్ లో కంపారిటివ్లీ అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ అ ఫ్రిక్షన్ అన్నప్పుడు ఇట్స్ బెటర్ గో ఫర్ ద ఇంజనీర్డ్ వుడెన్ ఫ్లోరింగ్ వెన్ దెర్ ఇస్ అ స్విమ్మింగ్ పూల్ అనేది నా సజెషన్. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది నాట్ పాలిష్డ్ అయినా కూడా ఈ రగ్గడ్ ఫీల్ కూడా బాగానే ఉంది. మనం గజేబో అంటే ఏంటో తెలుసుకుందాం. గజేబో అంటే ఆ టెక్నికల్ టర్మ్ డిఫైన్స్ అ ప్లేస్ లైక్ దిస్, అంటే ఒక సెపరేట్ రిక్రియేటెడ్ ఏరియా అవుట్ ఆఫ్ ద హౌస్ లాన్లో మనం కూర్చొని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయటానికి ఒక కవర్డ్ ఏరియాని మనం గజేబో అంటాము. అండ్ ఎంట్రన్స్కి బిఫోర్ ఈ లాన్ ప్యాటర్న్ తోటి ఇదంతా సిట్అవుట్ ఏరియా. ఎక్స్టీరియర్స్ అన్నీ బాగా చూసేసారా? స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ సీటింగ్, మామిడి తోట. ఇంకా లోపలికి వెళ్ళిపోదామా? సో వెళ్ళే ముందు నా సిగ్నేచర్ ఆబ్వియస్లీ ద డోర్స్, దీన్ని కూడా ఒకసారి చూసే. ఇదంతా ఒరిజినల్ టీక్ డోర్. దీని హైట్ వచ్చేసి వీ టుక్ ఇట్ as more than 8 feet. అండ్ ఈ టీక్ కార్వింగ్స్ గ్లాసీలో చేశాను. యూజువలీ మ్యాట్లో ఉంటాయి, బట్ దిస్ ఇస్ గ్లాసీ విత్ అ రస్టిక్ యాంటిక్ బ్రాస్ హ్యాండిల్. అండ్ ఫామ్ హౌసెస్ అన్న తర్వాత ఈ ఇన్సెక్ట్స్ వీటన్నిటికీ లోపలికి వెళ్ళకుండా ఒక చిన్న మెష్ డోర్. సో వచ్చే మనం ఎంటర్ అవుతుంది నార్త్ ఎంట్రన్స్ నుంచి అండి. ఇక్కడ ఇంకొక ఈస్ట్ ఎంట్రన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఫామ్ హౌస్లో కూడా యాక్చువల్లీ ఫాలోడ్ వాస్తు. మీరు బయట నుంచి విజువల్ చూసింది మీకు గుర్తుంటే ఇక్కడ ఈస్ట్ అండ్ నార్త్ రెండు డోర్స్ ఇచ్చాము. మన క్రాస్ వెంటిలేషన్ పరంగానే కాకుండా వాస్తు పరంగా కూడా ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రన్స్. రోమన్ బ్లైండ్ అనేది ఒక ఫిక్స్డ్ గ్లాస్కి వేసుకునే లాగా కంఫర్టబుల్గా ఉండే ఒక మెకానిజం అండి. దీనికి ఉండే మెకానిజం ఈ చైన్స్ ఒక సైడ్కి ఉంటుంది అండ్ ఇది దీనిలాగా ఇలా పైకి వెళ్తుంది. సో మరి ఫాలింగ్ కర్టెన్ అంటే ఏంటి అంటారా? దానికి మెకానిజం ఏమీ ఉండదండి. పైన ఛానల్స్ ఉంటాయి విచ్ విల్ బీ హిడెన్ ఇన్ ద సీలింగ్. ఇది ఫాల్ సీలింగ్కి కొట్టలేము, అయితే స్లాబ్కి సపోర్ట్ తీసుకోవాలి లేదా వుడెన్కి సపోర్ట్ తీసుకోవాలి. దీన్ని ప్రైవసీ పరంగా మొదలుపెట్టిన ఫైనల్గా వచ్చేటప్పటికి కర్టెన్సే బ్యూటీ, ఎస్థెటిక్ ఎలిమెంట్ అన్నీ అనుకోవడం వల్ల మన ఇంటికి కర్టెన్స్కే ఎక్కువ స్పెండ్ చేయటం జరుగుతుంది ఈ మధ్యకాలం.
ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది డ్రాయింగ్ రూమ్లో లూజ్ ఫర్నిచర్, టీవీ యూనిట్ అండ్ అటాచ్డ్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. సో ఇది మనం ఫాలో అయ్యే ఫ్లో ఉన్న ఒక ఫ్లోర్ ప్లాన్. సో ఈ డైనింగ్ ఏరియా దీనికి అటాచ్ ఉండడం వల్ల ఈ ప్రైవసీ ఇష్యూస్ ఇవన్నీ మనకు రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉంటాయి. ఫామ్ హౌస్ అంటేనే అందరూ కలిసి ఇక్కడ స్పెండ్ చేయడానికి వస్తాం కాబట్టి దీంట్లో స్పెషల్గా పార్టిషన్స్, ప్రైవసీస్ ఇవన్నీ ఏం మెయింటైన్ చేయక్కర్లేదు. సో ఇట్స్ వన్ వ్యూ, ఓపెన్ చేయగానే కిచెన్, డైనింగ్ అండ్ ఇది. దీనివల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే స్పేషియస్నెస్, ఎక్కడ క్లోజ్డ్గా అనిపించదు, ఇట్ విల్ బి వెరీ ఓపెన్ అన్నమాట. బట్ లూజ్ ఫర్నిచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ మీకు మెన్షన్ చేసినట్టు టైం కన్స్ట్రెంట్ ఉండడం వల్ల మోర్ దెన్ చేయించడం కంటే రెడీమేడ్ ఫర్నిచర్ తీసుకోవటం జరిగింది. సో ఆ రెడీమేడ్గా తీసుకున్న దాంట్లో కూడా మేము ఫాలో అయిన కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది ఒకసారి చూసేది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీవీ యూనిట్. ఇదంతా మాడ్యులరే అండి, బికాజ్ మేము ఈ టైమ్ లైన్ కన్స్ట్రెంట్ ఫాలో అయ్యాం కాబట్టి కార్పెంటరీ వర్క్, ఎక్కువ సాలిడ్ వర్క్ పెట్టుకోకుండా ఇవన్నీ మాడ్యులర్ ద్వారా చేయించడం జరిగింది. వార్డ్రోబ్స్, టీవీ యూనిట్స్, హోమ్ థియేటర్ బాక్సెస్, కిచెన్. దీనికి కాంప్లిమెంట్ చేస్తూ ఫర్నిచర్, సెంటర్ టేబుల్, ఫర్నిచర్ అంటే సోఫాస్, సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్స్, కార్పెట్స్, కర్టన్స్, వాల్స్. అండ్ ఈ రూమ్లో ఇంకొక స్పెషల్ ఎలిమెంట్ ఈజ్ సీలింగ్. సో సీలింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్పీకర్స్ కూడా దాంట్లోనే కన్సీల్ అయిపోయి ఉంటాయి. దిస్ వీ హ్యావ్ టు ప్లాన్ అ వే బిఫోర్. అంటే ఇంత ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్లో ఈ స్పీకర్ వైరింగ్ కానీ లేకపోతే లైటింగ్ పొజిషన్స్ కానీ ఇవన్నీ వితౌట్ ఎనీ ఫ్లాస్ చేయటం అనేది చాలా అంటే చాలా ఛాలెంజింగ్ జాబ్, బట్ వీ కుడ్ అచీవ్ ఇట్. సో దిస్ ఈజ్ ద ప్రొఫైల్ లైట్ when it is switched off, and you can also see the profile light on the other hand when it is switched on. So simple levels istu profile lights and diamond square lights ni koncham diamond laga pettukuntu highlight చేయడం జరిగింది. ఈ ఎంటైర్ సీలింగ్ 3 లెవెల్స్లో తీసుకున్నాను. ఒకటి ద టాప్ మోస్ట్ లెవెల్ ఈజ్ ఫర్ ద కర్టన్స్, సెకండ్ లెవెల్ ఈజ్ ఫర్ ద కోవ్ లైట్, అండ్ థర్డ్ లెవెల్ ఈజ్ ద బేసిక్ సీలింగ్ లెవెల్ where we actually give all the light. మీరు అబ్జర్వ్ చేస్తే ద సోఫాస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వన్ సింగిల్ సింపుల్ కలర్. ఎందుకంటే జాజీగా ఇంకో కలర్ఫుల్ ఇచ్చేస్తే ఆ సూదింగ్ ఫీల్ పోతుంది అని చెప్పేసి సోఫాస్ అన్నీ ప్లెయిన్ అండ్ క్రీమ్ కలర్లో తీసుకోవడం జరిగింది. బట్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఈ నెక్ రెస్ ఇవన్నీ ఇట్స్ అడ్జస్టబుల్ అండి. 3 సీటర్ సోఫాస్ ఇక్కడ 3, అండ్ దానికి మ్యాచింగ్ సెంటర్ టేబుల్ విత్ ఇటాలియన్ మార్బుల్ టాప్. ఇవన్నీ రెడీమేడే, ఏది చేయించలేదు, కస్టమైజేషన్ కూడా లేదు. బట్ వీ పిక్డ్ అప్ ఇన్ వాట్ ఎవర్ వీ కుడ్ సీ లైక్ ద బెస్ట్ ఆప్షన్స్. దాని కాంప్లిమెంటింగ్ కార్పెట్. ద డైనింగ్ ఏరియా. ఆఫ్ కోర్స్ డ్రాయింగ్ రూమ్కి అటాచ్డే ఉన్నా కూడా సెపరేట్గా డైనింగ్ టేబుల్కి కూడా ఒక విశిష్టత ఉండాలి కదా. దట్స్ వై వీ యూజ్డ్ ఆనిక్స్ డైనింగ్ టేబుల్. ఇది కూడా రెడీమేడ్గా కొన్నదే, బట్ వీ వర్ లక్కీ ఇనఫ్ టు ఫైండ్ సచ్ అ స్పెషల్ టేబుల్. దీనికి కింద లైట్ ఉంటుంది. యాక్చువల్లీ పుట్ అ లైట్, ఇది సెల్ఫ్ ఇల్యూమినేట్ అవుతుంది. దానికి మ్యాచింగ్ చైర్స్. సో అగైన్ వీ హ్యావ్ అన్ 8 సీటర్ హియర్. సో డైనింగ్ వాష్ బేసిన్ అనగానే సింపుల్గా వైట్ వాష్ బేసిన్ పెట్టి కింద అంత వుడ్ వర్క్ అలా క్లమ్జీగా చేయకుండా దిస్ ఈజ్ వన్ ఫ్లోర్ మౌంటెడ్ వాష్ బేసిన్ విచ్ వీ యూస్ టు కాంప్లిమెంట్ ద టేబుల్. దిస్ గోల్డెన్ జాజీ థింగ్ వాజ్ టేకెన్ టు కాంప్లిమెంట్ ద ఆనిక్స్ టేబుల్ అండి. దిస్ ఈజ్ అ లిటిల్ అవుట్ ఆఫ్ మై థింగ్స్. ఇన్ని డిజైన్స్లో ఇలాంటిది నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను మీకు. బట్
దిస్ వాజ్ నెససరీ ఫర్ ద సైట్. అండ్ ఇది చూసారు కదా, దిస్ ఈజ్ అ స్మాల్ కైండ్ ఆఫ్ అ సెగ్రిగేషన్. అంటే డైనింగ్కి కిచెన్కి మధ్యలో ఒక చిన్న గది లాంటిది. ఇక్కడ గోడ పెట్టినా నేను చెప్పినట్టు క్లోజ్డ్ స్పేస్ అయిపోయేది. అట్ ద సేమ్ టైం మొత్తం ఓపెన్గా పెట్టినా కూడా ఈ కిచెన్లో ఏదైనా స్టోర్ చేసుకుంటే అది డైరెక్ట్గా కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ అ హాఫ్ లెవెల్ పార్టిషన్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన అంటే అక్కడ టిఫిన్స్ కానీ కాఫీస్ కానీ చేసి ఇక్కడ సర్వ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుందని దీనిపైన మేము స్టోన్ వేయటం జరిగింది. Now let's enter into the kitchen. సో ఫామ్ హౌస్ అయినా, ఫ్లాట్ అయినా, విల్లా అయినా, ఏదైనా సరే కిచెన్ కంపల్సరీ. సో కిచెన్ ఆబ్వియస్లీ చేయించలేదు, మాడ్యులర్ అని చెప్పాను కదా, బట్ అవసరం ఉన్నవన్నీ మాత్రం ఇందులో పెట్టాము. ఎలక్ట్రానిక్స్ వర్ టేకెన్ ఫ్రమ్ అ బాష్ కంపెనీ. ఇట్స్ అ 4-burner stove with an attached chimney. అండ్ ఈ కిచెన్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది మైక్రోవేవ్స్ అండ్ అవెన్స్ పైన ఎలక్ట్రానిక్స్. ఎందుకు అని అంటే మనం నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు వి కుక్ అ లాట్. దానికి సంబంధించి ఈ మధ్య కరోనా టైంలో పిల్లలు కూడా కేక్స్ బేక్ చేసేస్తున్నారు, కుకీస్ చేసేస్తున్నారు, అండ్ తందూరీస్, ఆల్ ద స్పెషల్ డిషెస్ ఫ్రమ్ యూట్యూబ్. మాస్టర్ చెఫ్కి కాంపిటీషన్గా అందరూ రెడీ అయిపోతున్నారు, బట్ దానికి ఎక్విప్మెంట్ కంపల్సరీ. సో ఎలక్ట్రానిక్స్ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ అది ఇట్లా కనిపించకుండా వీ టుక్ అ కన్సీల్డ్ టాల్ యూనిట్ లైక్ ఐ యూజువలీ డూ. అండ్ స్టోరేజ్కి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా స్టోరేజ్ కూడా ఇచ్చాము. ఇట్స్ అ టాల్ యూనిట్ వై యూ కెన్ స్టోర్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి స్టోర్డ్ సరుకులు ఎక్కువగా కొంటూ ఉంటాము, అదన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అ సామ్సంగ్ ఫ్రిడ్జ్, లైక్ ఇట్ ఈస్ 3 feet. ఇది ఇంతకంటే పెద్ద ఫ్రిడ్జ్ ఐ థింక్ ఫామ్ హౌస్కి అవసరం లేదు. దిస్ కలర్ వాజ్ సెలెక్టెడ్ బికాస్ ఇట్ విల్ కాంప్లిమెంట్ ద ఇంటీరియర్స్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్కర్టింగ్ అనేది ఇంపార్టెంట్. మోర్ దెన్ ఇంట్లో ఇంకా దానికంటే కూడా ఫామ్ హౌస్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పీవీసీ స్కర్టింగ్ వల్ల ఆ తేమ ఇవన్నీ దానికి పట్టవు. సో దిస్ ఇస్ యాంటీ వాటర్ resistant PVC skirting which is being used, and it will help the water to stay on the floor but not take it into the wood. And as usual ga cutleries, cups, trays iyanni aithe normal gaane ichesamu. Of course sink kinda necessary storage, and ivanni upper cabinets. మోర్ దెన్ ద డిజైన్ అండ్ ద ఎలిమెంట్స్, దీన్ని యూటిలిటీ వైజ్ ఎక్కువ వాడాలి. సో ఇక్కడ డిష్ వాషర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద డిష్ వాషర్. ఇట్స్ అ కన్సీల్డ్ డిష్ వాషర్. యూజువల్గా ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ సర్వెంట్ మెయిడ్స్ వీళ్ళందరూ దొరకకపోవచ్చు, బట్ మొత్తం అన్నీ సమకూర్చుకుని పెడితే ఫామ్ హౌస్లో మనం వచ్చినప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా మన మమ్మీ వాళ్ళందరూ మనతో పాటు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది, రాదర్ దెన్ దే స్టేయింగ్ ఇన్ ద కిచెన్ అండ్ డూయింగ్ ఆల్ ది సర్వీస్. సో ఐ హోప్ ఆల్ మదర్స్ విల్ అగ్రీ విత్ మీ. హాయ్ అండి, నా పేరు బాలకృష్ణారెడ్డి. ఫస్ట్ మేము ఈ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ముందు ఈ సివిల్ స్ట్రక్చర్ ఎవరికి ఇద్దాము, ఇంటీరియర్ డిజైన్ కానీ ఎవరికి ఇద్దామన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆల్రెడీ మేము మా హౌస్ లోదాలో ప్రైమ్ ఆర్కిటెక్ట్ మానసకి ఇచ్చాను. అక్కడ వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ బాగా అనిపించింది. తర్వాత ఫస్ట్ మానసకు అప్రోచ్ అయ్యి ఇలా ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటాం. దానికి కూడా ఇంటీరియర్ ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో ఉండాలి, మరి ఇలా రెసిడెన్షియల్ హౌస్ లాగా కాకుండా. ప్లస్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మాకు టైం పీరియడ్ మెయిన్. నేను ఒక టైం పీరియడ్ అనుకున్నా, ఆ టైంలో మీరు చేయగలుగుతా అంటేనే ప్రాజెక్ట్ టేకప్ చేయండి, లేదంటే ఐ విల్ ఆల్టర్నేటివ్ చూసుకుంటా అని చెప్తే, లేదు కంపల్సరీ మీకు ఇచ్చిన టైంలో చేస్తామని చెప్పారు. నేను 90 days టైం పెట్టుకున్నానండి, ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ టు బిల్డింగ్ కంప్లీషన్ కానీ సివిల్ స్ట్రక్చర్స్, ఇంటీరియర్స్ టోటల్ నేను ఫామ్ హౌస్ కంప్లీట్ చేయడానికి. వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. నేను అనుకున్నాను అనుకుంటే 1 week ముందే
టోటల్ ఇంటీరియర్ కానీ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ చేసి ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు త్రయం ఆర్కిటెక్ట్ మానస. చూసారు కదండి ఈరోజు ఫామ్ హౌస్ని. ఇది ఇంకా సగమేనండి. సో ఇందులో నేను చూపించిన ఎలిమెంట్స్, ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్, స్విమ్మింగ్ పూలు, మెయిన్ డోర్స్, ఈ డ్రాయింగ్ రూమ్, డైనింగ్, కిచెన్ వరకే. మరి బెడ్రూమ్స్ ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.